మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం ఏంది మేడం ఊరికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు బాగా. ఏం నచ్చలేదా అయ్యో, మీకు? ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ నేనేమనలేదండి. కదా. ఉరిమురి మంగళం ప్రజలు మీద ఇచ్చిన పడ్డట్టు మ్యాండేట్ కదా మరి. నేనేం చెప్పినా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కదా మేడం. మీరు కాదు, ఎట్లా నేనేం తప్పులు చెప్తారు చెప్పాను చెప్పండి. కాదండి. నేను అందుకే ఏం పెట్టలేదు. 3 నెలల రేవంత్ పాలన, ప్రజల రియాక్షన్, అందుకే మీకే కొంచెం అవకాశం టైం ఇచ్చిన. ఇవ్వండి మేడం. 6 నెలలు టైం ఇవ్వండి కొంచెం. ఆహా, నేను 3 నెలలు. 6 నెలలు మీరు టైం ఇవ్వండి మేడం సరే, కొంచెము. రేపు 6 నెలలు చేస్తాను. 6 నెలలు టైం ఇవ్వండి. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కదా మొత్తము కొంచెం పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ కూడా పబ్లిక్ అడగని దాన్ని కూడా మీరు కూడా కావాలని అడుగుతున్నట్టు ఉన్నది ఇది. పబ్లిక్ అడగని దాన్ని కొంచెం నేను 6 నెలలు అడుగుతున్నానా? టైం ఇవ్వండి మేడం. కొంచెం 6 మంత్స్ టైం ఇవ్వండి అడుగుతున్నాం మిమ్మల్ని. ఉమ్. కానీ 6 అట్లా నెలలు కాదు టైం కదా. ఇవ్వండి మేడం. కాదు కాదు, నేను ఒకటి చెప్తానంటారా? నేను ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళే కదా ఆ రోజు ఎవరు, నేను మిగతా మంత్రుల గురించి మాట్లాడతలేదు. డిసెంబర్ 9వ తేదీన డిసెంబర్ 9వ తేదీన డిసెంబర్ 9వ తేదీన అని నేను 3 సార్లు చెప్తున్నా. వాళ్ళు 30 సార్లు చెప్పారు ఏమేమి ఇస్తామన్నారు, మీరే చెప్పు. డిసెంబర్ 9న అదొకటి యాదకి చేస్తున్నాం, అది కూడా యాదకి అవును చేయొద్దంటే ఎట్లా మేడం. చెప్పు? ఆల్రెడీ కొన్ని చేశారు కదా. కొన్ని చేశారు కదా. పీక మీద డిసెంబర్ ఖర్చు 9న పెట్టేసి చెప్పింది అడుగుతున్నాం, నేను చేస్తారా అడగలే. చేయరా అని అంతే కదా డిసెంబర్ కాదు మేడం. కాదు, ఫ్రీ బస్సే లేట్కి ఇవ్వచ్చు కదా. మరి డిసెంబర్ 9న అడిగిన రైతు భరోసాను ఇవ్వచ్చు కదా. డిసెంబర్ 9న చెప్పిన రుణమాఫీ చేయొచ్చు కదా. ఇవి లేట్గా చేయొచ్చు కదా, చెప్పినవే చేయొచ్చు కదా. చేస్తారు మేడం. 6 మంత్స్ టైం ఇవ్వండి. 6 మంత్స్ టైం. ఖజానా లేదు కదా. ఖజానా అంతా అయిపోయింది కదా. ఖజానా లేదు ఏం కాదు చేస్తారు కాదు, చెప్పు. ఖజానా లేదన్న విషయం ముందు తెలియదా? అంటే ఇప్పుడు పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ ఖజానా తెలియదు అంటే రాజీనామా చేసుకోమంటారా మరి చెప్పండి. నేను అట్లా చెప్తాను. నువ్వు మరి ఖజానా అంటే అన్ని తెలుసుకొనే ఇప్పుడు మన బడ్జెట్ ఏ పార్టీ అయినా సరే, అది ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు, మన బడ్జెట్ మన ఖర్చులు మనం అవి చూసుకొనే ప్రజలకు హామీలు ఇవ్వాలి. అది బీఆర్ఎస్ఆ బీజేపీ కాంగ్రెస్ఆ ఇంకెవరైనా సరే. ఏదో మనం కొండకి ఎంటికేసినాము, వస్తే కొండ వస్తుంది, లేకపోతే ఉఫ్ అంటే ఎండుగా పోతుంటే కాదు మేడం కదా. ఒకటి చెప్పాలా మేడం. మీరు బీఆర్ఎస్ కి పాజిటివ్ గా మాట్లాడుతారు, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఇప్పుడు ఎవరు మాట్లాడుతారు. నేను అధికారంలో చాలా ఉన్నారు? రోజులు ఒకటి నా చూస్తున్నాను. క్లారిటీ ఉందండి. చాలా రోజులు కాదు చూస్తున్నాను కాదు, మేడం నేను. మీకన్నా లేదని కానీ మా నాకు అధికారంలో లేదు. అధికారంలో ఉన్న పార్టీకి బాజా భజంతులు కొడతారు, ప్రతిపక్షంలో ఉన్న అవును పార్టీ మేడం. కొడితే అవును మేడం. ఏమొస్తుందండి? టైం ఇవ్వాలి కదా. టైం ఇవ్వాలి కదా. సరే, ఓకే అండి. ఓకే, టైం థ్యాంక్ యూ సో ఇవ్వాలి కదా మచ్. మేడం. మీరు చెప్పారు కదా, కంపల్సరీ ప్రజలు ఏం మాట్లాడతారో గదే మాట్లాడతాము. ప్రజలు టైం ఏమంటే బరాబర్ ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. హలో హలో భూపాలపల్లి నుండి మేడం. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఇతడు ఇంతకుముందు మాట్లాడిన కాలర్ ఏమంటున్నాడు, టైం ఇవ్వాలంటాడు. ఏం టైం ఇస్తారు మేడం? ఇంకొక ఆయన చెప్పిండు కదా 6 నెలలు టైం ఏమంటున్నారు? 6 నెలలు ఇవ్వాల్సిన అవసరమే ఉన్నది మేడం. ఆయన చెప్పిండు కదా, రేవంత్ రెడ్డిని రాగానే డిసెంబరు 9వ తారీఖు నాడు నేను రైతు బంధు ఇస్తా, రైతు బీమా ఇస్తా, రైతుకు రుణమాఫీ చేస్తా అని చెప్పింది అతడే కదా. మరి తెలియదక్కోడు ఎందుకు చెప్తా అంటాడు మేడం? అంటే అంత పైసలు అవసరం ఏమున్నది? ఇప్పుడు ప్రజలకు అవసరం ఉండి ప్రజలకు కావాలనేనా మీ మధ్యవర్తిగా ప్రజల కోసం మీరు ఆ విషయాన్ని బయట పెడుతున్నారు. అంతే తప్పించి కావాలని ఈ మధ్యన మాట్లాడి వీళ్ళు 6 నెలలు ఇవ్వంటే 6 నెలలు ఎందుకు ఇస్తారు మేడం? 10 రోజులలోనే ఇస్తా అని అన్నాడు కదా. 10 రోజులు పోయి ఇప్పటికీ 90 రోజులు అవుతుంది. ఇంకా 10 రోజులు అయితే కథమే కాదు మేడం ఆయన ఇచ్చిన వాయిదా. రైతులకు రైతు బంధు లేదు. రైతులు ఇప్పుడు ఆగమవుతారు. 3 ఎకరాల వరకే వచ్చింది. ఒక్కొక్కరు ఆగమైన పరిస్థితి ఉన్నది. ఎవరిని అడగాలి, ఏం చేయాలి, ఏం కథ, అసలు దీని పరిస్థితి ఏంది అనేది రైతులు నానా ఇబ్బందులు పడతారు. చక్కగా కరెంట్ ఉండడం లేదు. ఆ బోర్వెల్స్ కూడా ఆ నీళ్లు రావడం లేదు. బోర్వెల్స్ల నుండి రైతులు పంటలు ఎండిపోతానాయి. రేవంత్ రెడ్డికి పల్లెటూరుకు వచ్చి చూస్తే తెలుస్తుంది, అర్థమవుతుంది మేడం. భూపాలపల్లి జిల్లాలో మొత్తం దాదాపుగా సగం పంటలు ఎండడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో రైతాంగం ఉంటే ఈడెవడో మాట్లాడి ఇంకో 6 నెలలు ఇంకో ఏడాది ఏమైనా ప్రజలు ఇవన్నారా? ప్రజలు గిట్ల ఏమన్నా ఇవన్నీ ఇవని చెప్పిర్రా? ఇంకా 6 నెలలు ఇవని అధికారం వీళ్ళకి ఎక్కడిది మేడం? నాకు అర్థమైతలేదు. రైతాంగం హరికోస పడుతుంది. ఇప్పుడు రైతాంగం ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి స్టార్ట్ అయింది మేడం. రైతాంగం వస్తారు. ఈ రేవంత్ రెడ్డి చరిత్ర ఏందో తెలుస్తుంది. ఈ ఒక 10 రోజులైతే కథమే. 10 రోజులల్లో రైతాంగాన్ని 75% పంట మొత్తమే కథమైపోతుంది. కానీ వాళ్ళకు చాలా నమ్మకం ఉంది. తెలంగాణ ప్రజల్లో మేము చాలా సంతోషంగా ఉంచినాము, మాకు మస్తు సీట్లు వస్తాయి, పార్లమెంటు 14 సీట్లు వస్తాయని చెప్తున్నారు. 14 కాదు, 2 రావు, 2 సీట్లు రావు వాళ్ళకు. రైతాంగం చాలా బాధపడుతున్నది.
థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిప్రాయం కరెక్టే. అందుకోసమే 3 నెలల పాలనలో బాగుందా లేదా కనుక్కోవాలని తప్ప అంతకు మించి మాకేదో చెప్పాలో ఇంకేదో కాదు. వాస్తవానికి ప్రజలేమనుకుంటున్నారని తెలుసుకోవాలని అంతే. 6 నెలలు టైం 3 నెలలు టైం ఏనిక మేమెవరము? అసలు 3 నెలలు అయింది. ఒక పరిపాలనకు ఒక 3 నెలలు వాళ్ళే చెప్పిరు, మాకు 100 రోజులు అన్నారు. అరే ఈ రోజుకి కరెక్ట్ 3 నెలలు అయింది. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని మీదనే పెట్టిన ప్రోగ్రామ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు.